హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాతో కబుర్లు. ఇవాల్టి మన వీడియో వాటర్ మిలన్ మొజిటో అండి. మనము రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఫ్యాన్సీ డ్రింక్స్ తాగుతూ ఉంటాము. మొజిటోస్ బాగా ఇష్టపడుతూ ఉంటాము. మంచి ఫ్లేవర్తో మంచి టేస్ట్ ఉంటుంది. అందులోనూ స్ట్రక్చర్ కూడా చాలా బాగుంటుంది చూడటానికి. అయితే అది మనం ఇంట్లో ట్రై చేయాలి అనిపిస్తుంది. అందులోనూ ఈ సమ్మర్లో ఇలాంటి డ్రింక్స్ కనుక తాగాము అంటే మనకి తాపాన్ని దాహాన్ని మొత్తం తీరుస్తుందన్నమాట. అంత మంచి డ్రింక్ ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి. అయితే ఫస్ట్ ఇక్కడ నేను ఒక చిన్న కప్ తీసుకొని అందులోకి ఒక స్పూను సబ్జా సీడ్స్ వేస్తున్నాను. అలా సబ్జా సీడ్స్ వేసి వాటర్ వేసేసి కొంచెం సేపు, అంటే మన రిమైనింగ్ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసుకుని కంప్లీట్ చేసేలోపు ఇవి నానిపోతాయి. కాబట్టి వాటర్ వేసి పక్కన పెట్టేసేద్దాము. ఆ తర్వాత ఒక పుచ్చకాయ తీసుకొని మంచిగా ఎర్రగా పండిన పుచ్చకాయని తీసుకొని దాంట్లో పీసెస్ని కట్ చేసుకుందాము. అయితే ఇక్కడ పీసెస్ కట్ చేసుకునేటప్పుడు విత్తనాలు ఏమీ రాకుండా విత్తనాలన్నీ రిమూవ్ చేసేసేయండి. ఎందుకు అంటే మనం ఆ డ్రింక్ని ఎంజాయ్ చేసేటప్పుడు పంట కిందకి విత్తనాలు పడితే అంతగా బాగోదు. కాబట్టి విత్తనాలన్నింటినీ రిమూవ్ చేసేసుకోండి. అలా రిమూవ్ అవ్వాలి అంటే సన్నగా చాప్ చేసుకోండి. ఆ తర్వాత ఒక గ్లాస్ తీసుకుని అందులోకి కొన్ని పుచ్చకాయ ముక్కలు, కొన్ని పుదీనా ముక్కలు, ఒక చిన్న పావు స్పూను సాల్టు, ఒక స్పూను లెమన్ జ్యూసు, అలాగే ఒక చిన్న బ్లాక్ పెప్పర్ అలా వేసేసుకుని పక్కన పెట్టేసేసి ఆ తర్వాత బాగా దాన్ని మనం మజ్జిగ చేసుకునే కవ్వం ఉంది కదా, దాన్ని రివర్స్లో వేసి బాగా అలా దంచినట్టు మ్యాష్ చేసేసేయండి. ఇలా మ్యాష్ చేసామంటే మనం దీంట్లో వేసిన సాల్ట్, పెప్పరు, పుదీనా, నెక్స్ట్ ఈ వాటర్ మిలన్ ముక్కలు అన్నీ బాగా మ్యాష్ అయ్యి మంచి ఫ్లేవర్ రిలీజ్ అవుతుంది. అలా రిలీజ్ అయిన తర్వాత స్ప్రైట్ని ఫ్రిడ్జ్లోంచి తీసి పక్కన పెట్టేసేసి ఆ తర్వాత నానిపెట్టిన మన సబ్జా సీడ్స్ని 1.5 స్పూను అలా వేసి బాగా కలపండి. ఇప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. పుదీనా ఫ్లేవరు చాలా బాగుంటుంది లెమన్తో మిక్స్ అయితే. ఆ తర్వాత అందులోకి స్ప్రైట్ని తీసుకుంటున్నాను. అలా స్ప్రైట్ని తీసుకుని దాంట్లోకి చిన్నగా పోస్తున్నాను. ఎందుకంటే గబగబా పోస్తే పొంగిపోతుంది కాబట్టి నెమ్మదిగా అలా పోస్తూ ఉన్నాను. అలా పోసి స్పూన్తో ఒక్కసారి అలా అలా కలిపాము అంటే పైన ఉన్న గ్యాస్ మొత్తం వెళ్ళిపోతుంది. ఇక్కడికి ఇంకా కొంచెం ఫుల్గా ఉండటం కోసం ఇంకొంచెం స్ప్రైట్ వేసేసుకున్నాను. ఇక్కడికి ఈ ప్రాసెస్లో మనకి ఫ్లేవర్ రావటం కోసం యాడ్ చేయాల్సినన్ని యాడ్ చేసేసాము. ఇక దానిపైన ఇంకొన్ని మన పుచ్చకాయ ముక్కలు ఉన్నాయి కదా కట్ చేసుకునేవి, అవి మింట్ లీవ్స్ వేసేసుకొని దాన్ని ఒక్కసారి అలా కలిపేసేసేసాము అంటే మంచి మొజిటో అనేది రెడీ అయిపోతుంది. ఇది మనం తాగుతూ ఉంటే సిప్ బై సిప్ తాగుతూ ఉంటే చాలా అంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. దాహాన్ని కూడా తగ్గించేస్తుంది. ఇంకొంచెం డెకరేషన్ కోసం ఇంకొన్ని వాటర్ మిలన్ పీసెస్ని అలా వేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పైన కొంచెం బాగా అట్రాక్టెడ్గా కనిపించడం కోసం అలా పీసెస్ పెట్టి ట్రై చేస్తూ ఉన్నాను. కాకపోతే అది నాకు సరిగ్గా రాలేదు. అలా రాక నేను నెక్స్ట్ వాటర్ మిలన్ పీసెస్ని అందులో పెట్టేసేసి అప్పటికీ కూడా విడవకుండా మళ్ళా ట్రై చేస్తూ ఉన్నాను. ఎంత ట్రై చేసినా కూడా అది అలా పెట్టడం కోసం రావటం లేదు. వచ్చినా అంతగా నాకు నచ్చలేదు. ఇది కొంచెం ఓకేగా అనిపించింది. ఓకేనా. అయితే ఇవన్నీ చూస్తూ ఉంటే దీంట్లో కూలింగ్ తగ్గిపోతుంది. కాబట్టి చక్కగా ఇక అలాగే తాగేయచ్చు. స్ట్రాతో తాగాము అంటే వాటర్ మిలన్ వేవి మనకి రావు. డైరెక్ట్గా తాగాము అంటే మనకి వాటర్ మిలన్ ముక్కలు పంట కిందకి పడుతూ ఆ జ్యూసు సబ్జా సీడ్స్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అయితే ఈ వీడియో నచ్చింది కదూ, ఇంకెందుకు లైక్, షేర్, సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ బాయ్ బాయ్.